హలో ఎవన్, ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతాం. మనకు ఆల్రెడీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా తెలుసు. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పారు. ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ వై వస్తుంది, న్యూమరేటర్ లోనేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ వై అని రాసుకోవచ్చు. మనకు ఆల్రెడీ అడుగుతున్న ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అని తెలుసు. ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లేస్ లో మనకు వచ్చిన వాల్యూ ఎక్స్ వై ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై. ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై అంటే 0 అవుతుంది. 0తో ఎనీ అదర్ టర్మ్ ని మనం మల్టిప్లై చేసిన 0 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.